దేవుని రాజ్యంలో మనం చేరాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనము చేరాలి అంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో మనం ఉండడం కోసమే మన ఈరోజు పనుకొని ఇక్కడికి వచ్చాం. దేవుని రాజ్యంలో చేరడం కోసం మన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం. వచ్చినటువంటి మనం దేవుని రాజ్యంలోకి చేరతామా? ప్రశ్న వేసుకోండి. మనం దేవుని రాజ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉండాలా? భూమి మీద దేవుని రాజ్యాన్ని మన హృదయంలో అనుభవించాలి. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మన హృదయంలో మనం అనుభవించాలి. దేవుని రాజ్యంలో ఏముంది? శాంతి, సమాధానం, సంతోషం, పరిశుద్ధత ఉన్నది, ఆనందం ఉన్నది. దాన్ని మనం భూమి మీద అనుభవించాలి. చనిపోతే దేవుని దగ్గర మనం కొలుతెరవాలి. ఇది మన యొక్క నిరీక్షణ ఏది ఉన్నది. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక అధికారి అని ఉంటుందన్న అతను వచ్చి యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగాడు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞలు ఏవంటే ఆయన 2 ఆజ్ఞలు చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో సేవించు అని చెప్పినాడు. దానికి అది ఈ శాస్త్రి యేసు ప్రభుకి ఆ సమాధానం చెప్తాడు. ప్రభు ఏంటంటే మరి 32వ వచనంలో ఆ శాస్త్రి బోధకుడు బాగుగా చెప్పింది, ఆయనను అద్వితీయుడు మరియు ఆయన తప్ప వేరొకడు లేడని చెప్పిన వాడి సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తండ్రి తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. ఈ శాస్త్రి యేసు ప్రభువుకి చెప్పిన సమాధానాన్ని బట్టి యేసు ప్రభు వారు ఆ శాస్త్రితో అన్న మాట ఏంటంటే, ఇతడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు అనే ఉద్దేశంతో నీవు దేవుని రాజ్యంలో దూరంగా లేవని అతనితో చెప్పాను. అంటే దేవుని రాజ్యానికి నీవు దూరంగా లేవు అన్నాడు. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు, అంతేగాని దేవుని రాజ్యంలో లేడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నిర్దేశాలు చేతులు. దేవుని రాజ్యానికి ఇతను దగ్గరగా ఉన్నాడు కానీ దేవుని రాజ్యంలో లేడు. శిలువ మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు యేసు ప్రభువుకి ఇరువైపులా 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగతో ఏమన్నాడు? ఒక దొంగ యేసు ప్రభువుని దూషించి ఉన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు? నీవు సజీవుడు దేవుని కుమారుడు అని నమ్ముతున్నా, మేము చేసిన దోషానికి మాకు ఈ శిక్ష తగిందే, అయినను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం తెచ్చుకో అన్నప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా
ఉంటావు నా దగ్గర అన్నాడు. పరదేశిలో ఉంటావన్నాడు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. స్పష్టంగా చెప్పాడు దేవుడు అక్కడ. మరి శాస్త్రితో అలా చెప్పాడా? చెప్పాలి. శాస్త్రికి భక్తి తెలుసు, శాస్త్రికి ధర్మశాస్త్రం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆజ్ఞలు తెలుసు. కానీ దేవుని రాజ్యంలో ఉండేటటువంటి పరిస్థితి ఆయన దగ్గర లేదు. ఏదో అతి తెలివితేటలు ఉంటాయి. ఇందాక పాప చెప్పింది కదా, వాక్యము వినేవారుగా కాదు, వాక్య ప్రకారంగా బ్రతకాలి. వాక్యాన్ని విని వెళ్తున్నాము, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి అని చెప్తాము. కాబట్టి భక్తి అట్లా రూపాయి ఉన్నట్లుగా వాక్యాన్ని వినాలి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి. అప్పుడే దానివల్ల మనకు ప్రయోజనం. హల్లెలూయా. కాబట్టి ఈ భక్తి దేనికోసం అంటే మనం దేవుడి రాజ్యంలోకి చేరడం కోసం. దేవుడి రాజ్యంలో చేరకుండా ఏమేమి మనలను ఆటంకపరచవచ్చు. అసలు దేవుడి రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది మారు మనసు పొందాలి. మొట్టమొదటిది ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే దేవునికి విరోధముగా ఏ జీవితం అయితే ఉన్నదో దానిని విడిచిపెట్టడమే మారు మనసు. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏంటది? దేవునికి విరోధమైనది ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టడమే మారు మనసు. దేవునికి విరోధముగా ఏమున్నది? నీలో ఏమున్నది, నాలో ఏమున్నది, అది మనకే తెలుసు. అందుకని దావీదు అంటాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అన్నాడు ఆయన. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అంటే నువ్వు ఏం మాట్లాడావు, మనసులో ఏమి ఆలోచన పెట్టుకున్నావు, నీ శరీరంతో ఏం చేశావు, ఇతరుల పట్ల ఏం చేశావు, ఇవన్నీ మనకు తెలియదా? తెలుసా? తెలీదా? తెలుసు. దానికి ప్రత్యేకంగా ఒక రోజు చెప్పాలి అవసరం లేదు. సరే, నీవు ఒక మైకంలో ఉండి ఒక పొరపాటు చేసినావా, ఒక వ్యాపరపాటుతోనో అజ్ఞానంతోనో పరిస్థితులను బట్టో నోరు, శరీరము, కన్ను పాడైందా? ఏం చేయాలి? దేవుడి దగ్గర కూర్చోవాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర కూర్చొని దాన్ని తీసివేసుకోవడమే మారు మనసు. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో చేరాలంటే ముందు మారు మనసు పొందాలి. రెండోది, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం. నా పాపముల కొరకు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తము ద్వారా నా పాపము పరిహరించబడింది. కాబట్టి ఆయన నా కొరకు మరణించాడు అని నేను నమ్ముతున్నాను, నా పాపాలు తీసివేశాడని నేను నమ్ముతున్నాను అని నువ్వు హృదయంతో విశ్వసించి నోటితో మాట్లాడి ఆ బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు నీ పాపములు క్షమించబడినట్టు. పైకి లేచావు, నేవులో నుంచి పైకి లేచావు. పైకి లేచినప్పుడు నీవు ఒక నూతనమైన వ్యక్తిగా మార్పు చెందావు. నువ్వు బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి నూతనమైన వ్యక్తిగా ఉండాలి. ఆ నూతనమైన వ్యక్తిగా జీవించడానికి నీకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కావాలి. పక్కలు చెప్పండి, నీవు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడం కోసం పరిశుద్ధాత్మని సహాయం నీకు కావాలి. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ఆయన మనము కలిగి ఉంటాము. హల్లెలూయా. నువ్వు బాప్తిజం తీసుకొని పైకి వచ్చి మరుక్షణమే నీలోకి వస్తాడు. బాప్తిజం దాకా నేను తీసుకుపోయింది పరిశుద్ధాత్మ దేవుడే. నీ పాపాలు నా పాపాలు ఒప్పింపజేసింది, ఒప్పుకునేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను మందిరానికి తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. వారు ఆదివారం మందిరానికి వెళ్ళు, పాటలు అవుతా ఉంటాయి, వాక్యం ఉంటుంది, త్వరగా వెళ్ళు అని నీకు ప్రేరేపణించి మనసు తొందర కలిగించి చకచక నిన్ను మందిరానికి తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో, నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావో చూసుకో అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాగే నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఎదగాలి, నీ జీవితాన్ని ఎలాగ చక్కదిద్దుకోవాలి, నీ కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వాదకరమైన మార్గంలో తీసుకొని పోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎలా బ్రతకాలి, ఆత్మ ఫలాలు ఎలా నువ్వు ఫలించాలి, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలి, దేవునిలో నువ్వు ఎలా ఫలించాలి, ఈ భూమి మీద యేసు ప్రభు వెలుగు సంబంధిగా నువ్వు ఎలాగ ఇతరులకు కనబడాలి, యేసు ప్రభులా పరిశుద్ధమైన వ్యక్తిగా ఎలాగ నువ్వు కనిపించాలి అనే విషయాలను వాక్యము ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని నీవు తెలుసుకోవాలి, ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యం ద్వారా నువ్వేమై ఉన్నావో నీకు అర్థమవుతుంది. అర్థం ముందు నిలబడినప్పుడు ఎలాగా మన రూపం మనకు కనిపిస్తుందో, దేవుని వాక్యం ముందు నిలబడినప్పుడు అలాగే మనం చూసుకోవాలి. తప్పలు చెప్పండి. దేవుని వాక్యం వినేటప్పుడు మన జీవితాన్ని చూసుకోవాలి. హల్లెలూయా. మన జీవితాన్ని ఆ వాక్యం అనే అర్థంలో, ఆ వాక్యం అనే వెలుగులో చూసుకుంటూ ఉండాలి. ఈ వాక్యం నా హృదయానికి సంబంధించిన ఈ వాక్యంలో మరి ఈ వాక్యం నాలో ఉందా, ఈ వాక్య విషయంలో నేను తప్పిపోయాను చూసుకుంటూ ఉండాలి. అలాగ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగ మమ్మల్ని కత్తిరించడానికి, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి దేవునికి అవిధేయమైన జీవితాన్ని మనకు తెలియజేసి కత్తిరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. ఏమివ్వాలి? పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడి ఉండాలి. ఆయన ద్వారా మనం నడిపించబడాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అవుతారట. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు అనండి, పక్కలో చెప్పండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు పెడతారు. మీ పక్కన చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళు శరీరం మీద మనసు పెట్టారా, ఆత్మ మీద మనసు పెట్టారా. శరీరానుసారులు అంటే అధిక కోపం, ద్వేషం, మాటకి మాట, పంతానికి పంతం, ఇది శరీరానుసారమైన మనస్సు. అసూయ, నొచ్చుకోవటం, ఇవి శరీరానుసారమైన మనస్సు. అర్థమేంటండి? దేవుని ఆత్మ చేత నడిపించబడే మనసు ఎలా ఉంటుందంటే ప్రేమ, మంచితనం, సంతోషం, సంతోషం అంటే ఉన్నదాంతోనే సంతోషం, సమాధానం, జాలి గుణం, ఇవి కలిగి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడితే శరీరానుసారమైనటువంటి జీవితాన్ని అసహించుకుంటాం, శరీరానుసారమైన జీవితానికి వేరైపోతాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని రాజ్యంలో మనం చేరాలంటే మొట్టమొదటి మారు మనసు పొందాలి, రెండోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి,
ఆ తర్వాత ఈ లోకములో పరిశుద్ధంగా బ్రతకడం కొరకు మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. అందరూ నాతో చెప్పండి, పరిశుద్ధాత్మ దేవా నన్ను ఈ రోజు పరిశుద్ధముగా జీవించుటకు నడిపించండి. ఆమె మనస్ఫూర్తిగా చెప్పారు. ఇది రోజు మీరు అనుకుంటూ ఉండాలి, మీరు నన్ను నడిపించండి అనండి. ప్రభు మనల్ని నడిపించాలి. మనం నడిస్తే పడిపోతాం. నాకు గుర్తుపెట్టుకోండి, మనం నడవడానికి ప్రయత్నం చేస్తే పడిపోతాం. కానీ ప్రభు సహాయం తీసుకుంటే ఆయన నడిపిస్తాడు, పడిపోము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పడిపోము. ఒకవేళ పడిపోయినా ఆయనే ప్రభువా అంటే మళ్ళీ లేపుతాడు బయటికి. సపడబడి చెప్తాడు. పేతురు దోణిలో ఉన్నాడు. యేసు ప్రభు వారు నేల మీద నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నాడు. వీళ్ళు భూతం అనుకున్నాడు. ప్రభు అన్నాడు నేనయ్యా అని చెప్పినాడు. అప్పుడు పేతురు అన్నాడు నీవే అయితే నేళ్ల మీద నడిచి నేను కూడా వచ్చినట్లుగా సెలవు అంటాడు. నడిచిరా అన్నాడు. నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు మునిగిపోయాడు. మునిగిపోలేదు. అయితే గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. అర్థమవుతుందా చెప్పేది? గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు పేతురు. ఆ సమయంలో ఏం జరిగింది? మునిగిపోతూ ఉండగా ప్రభువా నన్ను రక్షించాడు. చేపట్టుకొని పైకి లాగాడు. ఈ లోకంలో భక్తిగా పరిశుద్ధంగా మనం బ్రతకడానికి మనము వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ఆత్మీయ జీవితాన్ని మనం నడుస్తూ ఉన్నప్పుడు మన వైపు మనం చూసుకుంటాం. నేను గొప్పవాడిని అనుకుంటాం, నేను పరిశుద్ధుని అనుకుని అందరినీ సక్రియం చేస్తుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని అనుకుంటా ఉంటుంటారు. మనుషుల వైపు చూసినా, పరిస్థితుల వైపు చూసినా, శరీరానికి అవకాశం ఇచ్చినా ఆ వ్యక్తి పడిపోయే అవకాశం ఉంది, మునిగిపోయే అవకాశం ఉంది. ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ప్రభువుని వేడుకుంటే పేతురుని మునిగిపోతున్న వాడిని లేపినట్లుగా నిన్ను నన్ను పైకి లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. ఈ లోకం అనే సముద్రంలో మనం ప్రశాంతంగా సాగాలి అంటే, ఈ లోకం అనే సముద్రంలో మన కుటుంబం అనే దోణి సజావుగా సాగాలి. మన కుటుంబం అనేటటువంటి ఈ పడవ చక్కగా పోవాలి. మన ఆత్మీయ జీవితం అనే పడవ ఈ లోకమనే సముద్రంలో చక్కగా పోవాలంటే మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే కుదురుతుంది. పడవకి చుక్కాని ఎలా ఉంటుందో మన జీవితానికి, మన కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు చుక్కానిలా పనిచేస్తాడు. కనుక ఆయన సహాయం ప్రతిరోజు తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇంకా మనం దేవుని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు మీరు చదువుకోండి. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకే విషయం ఉంటుంది. ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి
నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. అందరూ చెప్పండి. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ప్రశ్న అడిగాడు. హల్లెలూయా. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలంటే దానికి యేసు ప్రభువు చెప్పిన సమాధానం ఏమిటి? ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏ ఆజ్ఞలు అని అడిగాడు. మళ్ళీ ఆయన చెప్పాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవి పాటించు అని చెప్పాడు. ఇతనేమన్నాడు? చిన్నప్పటి నుంచి నేను వీటిని పాటిస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను. అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏంటది? ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏంటంటే నీకున్నది అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఒక్కటి కొదువు, ఒక్కటి. అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి ఏముంది? ఇతనికి డబ్బు మీద ఆశ ఉంది. దేవుడి మీద మనసు కంటే డబ్బు మీద మనసు ఎక్కువగా ఉంది. అది అతనికి కొదువుగా ఉంది. కాబట్టి నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ డబ్బు మీద మనసు తీసేసుకో అన్నాడు. ఈడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడ కనపడాడు. కాబట్టి దేవుడి రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే దేవుడి మీద కంటే వేరే దాని మీద మనస్సు ఉండకూడదు. అది వస్తువా? వస్తువుని బాగా ప్రేమించేవాడు దాని మీద దెయ్యం బాగా పనిచేస్తుంది. అదేంటే ఒక వస్త్రాన్ని బాగా ప్రేమించేవాడు అది పుసుకుని చెనగటమో మరకబడటమో జరుగుతుంది. గమనించుకోండి. అలాగే ఒక మనిషిని ఎక్కువగా ప్రేమించేవాళ్ళకు ఆ మనిషి ఒక రోజు నేనే తిరుగుబాటు చేస్తాడు. అదే ఆ మనిషి వల్లే నీకు ఒక రోజు కష్టం వస్తుంది. బాగా ఒక నీ బిడ్డని, నీ కొడుకునో నీ కూతురునో బాగా ప్రేమించేవాళ్ళకు వాళ్ళ ద్వారానే నీకు ఏదో ఒక సమస్య వస్తుంది. ఎందుకు అంటే దేవుని కంటే నువ్వు ప్రేమించావని కాదు, కానీ సంపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆనుకోలేదు కనుక కొంతమంది 25 పైసలు అన్నాడే, 25 పైసలు పిల్లల మీద ప్రేమ, 25 పైసలు తమ శరీరం మీద ప్రేమ, 25 పైసలు డబ్బు మీద ప్రేమ, 25 పైసలే దేవుడి మీద. ఇప్పుడు దేవుడి మీద ఎంత చెప్పండి? మరి 75 పైసలు వేరే దాని మీద ఉంది. ప్రభు ఉద్దేశం ఏంటంటే నీ పిల్లలు నీ బంధువులు 25 పైసలు ఉంటే అక్కడ కూడా దేవుడు కట్టమంటాడు. నిన్ను నీవు ప్రేమించుకునేది ఉందే, నిన్ను నువ్వు ప్రేమించుకునేది అక్కడ కూడా దేవుడు కట్టమంటాడు. అలాగే డబ్బు లేదా సౌకర్యాలు అలాంటివి ఉన్నాయి, అక్కడ కూడా దేవుడు కట్టమంటాడు. ఈ 75 పైసల్లో కూడా నన్ను పెట్టు. నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటా, దీర్ఘాయుష్ వచ్చేటట్టు చూస్తా, నీ పిల్లల తరాలని దీవిస్తా. నీవు నీ పిల్లల మీద మనసు కట్టకుండా ఆ 25 పైసల్లో నువ్వు పెట్టే మనసు ఏదైతే ఉందో దాన్ని దేవుడి మీద పెడితే నీ పిల్లల్ని నేను కనుగుడ్డుకు రెప్పలా కాపాడతా, నీ పిల్లల్ని ఒలివుల మొక్కలుగా చేస్తా, నీ సంతానాన్ని వృద్ధి చేస్తా, నీ సంతానంలో నుంచి రాజులను అధికారులను బయటికి తీస్తా. కాబట్టి నువ్వు మనసు పెట్టాల్సింది ఎక్కడ? పిల్లల మీద కాదు. ఆ పిల్లల్ని రక్షించి, ఆ పిల్లల్ని విలువగా చేసి, ఆ పిల్లల్ని కనపరిచి, ఆ పిల్లలు తరతరాలుగా వృద్ధి పొందేటట్లుగా ఆశీర్వదించే దేవుడి మీద నువ్వు మనసు పెట్టాలి.
శరీరం మీద నువ్వు మనసు పెట్టడం కాదు, నీ మీద నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. అలా నీవు ఆ విషయంలో కూడా ప్రభు మీద మనసు పెడితే నీ శరీరానికి కావలసిన స్వస్థత నా గాయముల నుంచి నీకు ఇస్తాను. నీవు కృంగిన వేళ నిన్ను లేవనెత్తుతాను. నీవు వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను కాపాడుతాను. తల వెంట్రుకలు నెరిగే వరకు నేను నా చక్కనెత్తుకుంటాను. వృద్ధాప్యం ముందు కూడా నీవు చిగురు పెట్టబడతావు. పక్షిరాజు యవ్వనమని యవ్వనము కొత్తదనుచున్నట్లు నేను చేస్తాను. ఇది దేవుడు చెబుతున్నాడు. కాబట్టి నీ శరీరాన్ని ప్రేమించుకుంటూ దేవుడిని పక్కన పెట్టావా, ఆ శరీరానికి పడుద్ది. ఇక మూడోది, డబ్బు మీద, వస్తువుల మీద, సౌకర్యాల మీద మనసు పెట్టావా, ఇది ఒక రోజుకు వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఆ డబ్బు మీద, సౌకర్యాల మీద, వస్తువుల మీద, ఇంటి మీద, భూమి మీద, ఇలాంటి దాని మీద నువ్వు మనసు పెట్టకుండా ప్రభువు మీద కనుక మనసు పెడితే నిన్ను అనేక జనులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. నిన్ను తలగా నేను ఆశీర్వదిస్తాను. అనేకులకు అర్పించేటట్టుగా చేస్తాను. అనేకులకు ఆహారం పెట్టేటట్టుగా నేను చేస్తాను. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు. అలాగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఈ విషయంలో మనకు బైబిల్లో ఎవరైనా కనపడ్డారంటే అబ్రహాం గారు కనిపిస్తాడు. అబ్రహాం గారు రూపాయికి రూపాయి వంతు దేవుడి మీద మనసు పెట్టాడు. పిల్లలను దీవించాడు. అబ్రహాముకి నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కాపాడాడు. అతను ఆ తరంలో ధనవంతుడు, పశువులు కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రూపాయికి రూపాయి వంతు దేవుడి మీదే మనసు పెట్టి ఉండాలి. ఒక్కడి నీకు కొదువుగా ఉండకూడదు. ఇక్కడ ఈ వ్యక్తి డబ్బు మీద మనసు పెట్టుకుని ఉన్నాడు కనుక నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, దాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టకుండా మొహం నుంచుకొని వెళ్ళిపోయాడు. మరి ఎట్లా నిత్యరాజు వచ్చాడుదంటారా? రాదు. డబ్బు ఉన్నవాడు నరకానికి పోడు. డబ్బు మీద మనసు పెట్టిన వాడు నరకానికి పోతాడు. ఇది దేవుని ఉద్దేశం. ఇక రెండవ విషయం ఏంటి? 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని ఉన్నది. అక్కడ ఒక యజమానుడు ఏం చేశాడంటే తన ద్రాక్ష తోటలో పని చేయటం కోసం కూలి వాళ్ళని పిలిచాడు. ఉదయాన్నే పోయాడు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి రోడ్డు మీద ఉన్న వాళ్ళని పిలిచాడు. బాబు, మా ద్రాక్ష తోటలో పనికి వస్తావా? ఒక దేనారం ఇస్తా. అంటే దేనారం అంటే అర్ధ రూపాయి. మేము చిన్నపిల్లలప్పుడు కూలి ఆడవాళ్ళకి 5 రూపాయలు. మేము చిన్నపిల్లలు ఆడవాళ్ళకి. ఇప్పుడు 200 ఉందా? 300 ఉందా? 300 ఉంది. పెరగలే? సరే. ఆ యజమాని ఏం చేశాడంటే ఒక దేనారం నీకు ఇస్తాను, ఆ ద్రాక్ష తోటలో కూలికి వస్తావా అన్నాడు. వస్తామని 4 వచ్చారు. చేస్తున్నాడు. మధ్యాహ్నం పూట మళ్ళీ వీధిలోకి వెళ్ళాడు. బాబు, మా ద్రాక్ష తోటలో పనులు వస్తామని వచ్చారు. వాళ్ళు కొంత పని చేశారు. మళ్ళీ సాయంకాలం వేళ మళ్ళీ వీధిలోకి వెళ్ళి 5 గంటల ప్రాంతంలో మా ద్రాక్ష తోటలో పనులు వస్తామని వచ్చారు. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పూట పనికి పిలిచాడు. వచ్చారు, పని చేశారు. ఈ పని చేసినప్పుడు ఆ యజమానుడు ఆ గుమ్మస్తాయికి ఒక మాట చెప్పాడు. ఒక దేనారం ఇచ్చేసి అన్నాడు. అంటే సాయంకాలం పూట 5 గంటలకు వచ్చిన వాడికి 100 రూపాయలు ఇచ్చాడు. ఉదయం వచ్చినోడు ఏమనుకుంటాడు? చెప్పండి. ఉదయం వచ్చినోడు ఏమనుకుంటాడు? సాయంత్రం పూట వచ్చినోడికి 100 రూపాయలు ఇచ్చాడంటే ఉదయం పూట నుంచి వచ్చి నేను ఎండలో పనిచేశాను కదా, నాకు కనీసం 500 ఇస్తాడేమో అనుకుంటున్నాడు. ఈ లోపల మధ్యాహ్నం వచ్చినోడికి, ఉదయం వచ్చినోడికి 1 దేనారమే ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి, 12 వచ్చిన 20వ అధ్యాయం 12 వచ్చిన చదువుకున్న రాసుకోవాలి.
వారు అది తీసుకొని చివరికి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినారు. బాగానండి, 1 గంట మాత్రమే పనిచేసిన పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానము చేసిదివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకునిది. సనుక్కున్నారట. ఏమన్నారు? సనుక్కున్నారట. వీళ్ళు కూడా దేవుడి రాజ్యంలోకి పోరు. అది దాని అర్థం. నువ్వు పరలోక రాజ్యంలోనికి నువ్వు పోవాలంటే నొచ్చుకునే మనసు నీలో ఉండకూడదు. ఆ ఒక్కటి ఉండకూడదు. పక్కలో చెప్పండి, సరిగే మనస్సు నీకు ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు నేను కొన్నిసార్లు గమనిస్తుంటా, నా దగ్గర ఒక జాకాయ ఉందనుకున్నా, సగం ముక్క నేను తింటున్నాను, ఇంకా నా దగ్గర సగమే ఉంది. ఇంతలో ఆ కాలేబు, ఆ జమలయ్య అంటే జాషువా ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారు. ఈ ఇద్దరిలో కాలేబు షుగర్తో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, నీరసంగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఆయన చూశాడు. ఇతను కొంచెం బలం ఉన్నాడు, నవ్వుతున్నాడు, పర్వాలేదు తిట్టంగా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడని ఇతను చూశాడు. ఇప్పుడు ఈ అరముక్క ఆ కాలేబుకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ జాషువా ఏమనుకోవాలి? మనసులో ఏమనుకోవాలి? అతను బలహీనంగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇచ్చాడేమో, లేకపోతే ఆయనకు ఆ ప్రేరణ నుంచి ఇచ్చాడేమో అనుకోవాలి. అలా అనుకుంటే దేవుడి దృష్టిలో నీవు మంచివాడివి. అలా అనుకుంటే దేవుడి రాజ్యానికి పోవడానికి నీకు టికెట్ కన్ఫర్మ్. అలా అనుకోకుండా ఆయనంటే ప్రేమ, ఆయనకే ఇచ్చాడు, నాకెందుకు ఇస్తాడు, నేనంటే ప్రేమ లేదు. పాస్టర్ ఇట్లా అంటారు. కొంతమంది ఏమంటారండి, పాస్టర్ గారు మా ఇళ్ళకి రాడు. మరికొంతమంది పాస్టర్ గారు వాళ్ళ ఇంటికే పోతాడు. మరికొంతమంది వాళ్ళతోనే మాట్లాడతాడు పాస్టర్ గారు. ఈ రకంగా నొచ్చుకుంటున్నారా, సనుగుతున్నారా, అసూయ పడుతున్నారా? దేవుడి రాజ్యానికి పోవాలి అంటే ఆ మనసు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఆ మనసు ఉండకూడదు. ఆ ఒక్కటి నిన్ను దేవుడి రాజ్యానికి దూరం చేస్తుంది. పెద్ద కోళ్ళకి ఏదైనా ఇచ్చామనుకోండి, చిన్న కోళ్ళు తోతంలాడుతుంది. పెద్ద కొడుకు ఏదైనా ఇచ్చామనుకోండి, చిన్న కొడుకు లోపల తోతంలాడుతూ ఉంటాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? అడిగి స్నానం చేయించాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగించాడు. అంత మాత్రమేనా? ఒక మంచి కూరపెట్టెలను కోసి విందు చేయించాడు. సంతోషం. వాడు వెళ్ళిపోయాడు, వాడు ఏమైపోయాడు, చచ్చిపోయాడు, బ్రతికాడు అనేటటువంటి బాధతో ఉన్న తండ్రికి తిరిగి వచ్చిన కొడుకును చూసినప్పుడు అతడు చేసిన తప్పులు, పొరపాట్లు, నష్టం గుర్తుకు రాలేదు. ఏం గుర్తుకొచ్చినానికి? తిరిగి వచ్చిందే గుర్తుకొచ్చింది. వాడు ఎంత చెడిపోయినా తిరిగి వచ్చాడు నా కొడుకు, అదే గుర్తుకొచ్చింది యేసయ్యకి. నేను అందుకే ఒక ఆదివారం మీకు చెప్పా, తాగుతున్నారా, తందనాలు ఆడుతున్నారా, ఏం చేస్తున్నారా, మందిరానికి రండి అని చెప్పా. ఎందుకు? ఏదో ఒక రోజు దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఆటోమేటిక్గా నీకు వెలుగు వస్తుంది అని చెప్పాను. 18 సంవత్సరాలు దెయ్యం బట్టి నడుము వంగిపోయినా ఆవిడ మందిరానికి వచ్చింది. 18వ ఏట యేసు ప్రభు ఎదుర్కొన్నాడు, ఆవిడ స్వస్థ వచ్చింది. అట్లాగే
దెయ్యాలు బట్టి తాగుతున్నావా, చెడు తిరుగులు తిరుగుతున్నావా, తిరిగితే తిరుగు, రా దేవుడి దగ్గరికి రా. అంత తేలిగ్గా దెయ్యం నీకు రానివ్వదు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి పోతే వాడికి కష్టం, వాడికి ఇబ్బంది. దెయ్యానికి ఒక శరీరం కావాలి, ఆ శరీరం నువ్వే అయ్యి ఉన్నావు. ఆ దూరం అయిపోతే వాడు మళ్ళీ ఇంకొకటి వెతుక్కోవాలి, వాడికి టైం పడుతుంది. అందుకని నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వడు. ఇవాళ ఆదివారం పంపక అక్కడ చెప్పే వాక్యం అగ్నిలో కాల్చేస్తుందేమో, నేను దూరం అయిపోవాల్సి వస్తుంది, బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సాతాను మందిరంలోకి రాలేక బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి వాడు ఏం చేస్తాడు, నిన్ను బయటకు రానిడు. నువ్వు చెట్టు కింద కూర్చో అంటాడు. నువ్వు చెట్టు కింద కూర్చో, సెల్ ఫోన్ చూసుకుంటుండు, నిదానం బోధకుల్లో పర్లేదు, చివరిలో అటెండ్ చేసి ఇట్లా రకరకాలుగా సాధన చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలంటే దాన్ని అధిగమించి దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి అతడు చేసినటువంటి చెడ్డ పనులు, నష్టం చూడలేదు. మలిన వస్త్రాలతో ఉన్నాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడు, వాసన కొడుతున్నాడు, అది పట్టించుకోలేదు. కౌగిలించుకొని ముద్దు పెట్టి శుభ్రం చేయించి విందు చేయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్నేం చేయాలి, పోయినటువంటి నా తమ్ముడు ఇంటికి వచ్చాడని గంతులు వేయాలి. చుట్టుపక్కల పరిగెత్తి, రే మా తమ్ముడు తప్పిపోయాడు కానీ తిరిగి వచ్చాడు రండిరా అని చెప్పి ఆనందించాలి. కానీ ముఖం చిన్నపుచ్చుకొని పక్కింట్లో కూర్చొని ఉంటాడు, అలిగి అక్కడ కూర్చొని ఉంటాడు. పోయి అడిగాడు తండ్రి, ఏంటి ఇక్కడున్నా పెద్దడా, ఏంటి ఎక్కడున్నా అంటే, నువ్వు చెప్పిందల్లా నేను చేశా, నిన్ను అట్టి పెట్టుకుని నేనున్నా, నీ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడా. కానీ నీ ఆస్తిని పాడు చేసినోడికి నువ్వు మేకపల్లి వచ్చి విందు చేశావు. నువ్వు చెప్పినన్ని చేస్తున్న నాకు ఒక గొర్రెపిల్ల నీకు నా స్నేహితుడు విందు చేయించుకున్నానని ఒక్కడ కూడా వెళ్ళవు. ఇప్పుడు చెడిపోయి వస్తే వాడు విందు చేస్తావా అంటున్నాడు. ఇప్పుడు అసలు నిజంగా తప్పిపోయింది ఎవడ? ఇంట్లో ఉన్నాడే, భక్తి చేస్తున్నా, వాక్యాన్ని చదువుతున్నా, నేను పద్ధతిగా ఉన్నా అనుకున్నాడే నొచ్చుకునే బుద్ధి పెట్టుకుని దూరం అయిపోయాడు దేవుడికి. అయ్యా నేను తప్పిపోయా, నేను చెడిపోయా, నేను తాగా, నేను కుక్కలాగా వ్యభిచార పాపంలో మునిగిపోయా, నన్ను క్షమించు అన్నోడేమో విచారాటిలో ఉన్నాడు. అర్థమైనప్పుడు నేను భక్తులు అనుకున్న వాళ్ళు ఏదో ఒకరు 19వ అధ్యాయంలో నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నవాళ్ళు డబ్బు ఆశని పోగొట్టుకున్నాడు. ఇక్కడ మేము దేవునిలో బాగున్నా, దేవుని పని బాగా చేస్తున్నా అనుకునే వాళ్ళలో సరిగే బుద్ధి ఉండటం వల్ల దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ కూడా ఏదైనా దేవుడి పని చేయండి అన్నప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో అసలు రాలా, ఈ బజారులో అసలు రాలా, ఆ పేటలో అసలు రాలా, మొత్తం మేమే చేసాం. ఈ సరిగేవా చేయడం లేడుగుడి ప్రభు, నీ పని చేయలేకపోయాం, క్షమించు ప్రభు దేవుడి దగ్గరికి వెళ్తారు. పని చేసి కూడా నువ్వు నాగానే పోతావు, నొచ్చుకుంటున్నావు. ఈ రోజు నుంచి ఆ బుద్ధిని తీసివేసుకోండి యేసు నామములో. ఆమేన్. నమ్మకంగా నువ్వు పనిచేయి. నువ్వు ఎప్పుడు చేసేవనేది ముఖ్యం కాదు, ఎంత ప్రార్థన చేసేవనేది ముఖ్యం కాదు, ఎంత మందిరానికి వచ్చావన్నది ముఖ్యం కాదు. వాక్య ప్రకారంగా దేవుని ఎదుట సరిగ్గా బ్రతికేవలేదనేది ముఖ్యం. మనస్ఫూర్తిగా హృదయమంతటితో దేవుని సన్నిధిలో బ్రతికేవా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ నీ భక్తి సర్వీస్ నేను 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ఇది కాదు దేవుడికి కావాల్సింది. హృదయం దేవునికి అంగీకారం ఉందా లేదా? దేవుడికి అంగీకారమైనటువంటి ప్రార్థన
దేవునికి అంగీకారమైన జీవితాన్ని, దేవునికి ఇష్టపడే భయంతో కూడిన భక్తి చేస్తున్నావా లేదా అది చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు వాక్యం విన్న తర్వాత ఎంత ప్రార్థన చేస్తున్నారో దేవుడు చూస్తాడు. పక్కన చెప్పండి, వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని బట్టి హృదయం సరి చేసుకునేది దేవుడు చూస్తాడు. ఎంత కానుకేసేది దేవుడు చూస్తాడు. చెప్పండి, ఆ కానుకను ఎలాంటి మనసులో వేసేది చూస్తాడు. అలాగే నువ్వు ఎంత భయపడుతున్నావో చూస్తాడు. చెప్పండి పక్కకి, నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావో అది చూస్తాడు. అది ఈ వాక్య ప్రకారంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఈ వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఈ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? ఈ వాక్యాన్ని బట్టి భయపడి బ్రతుకుతున్నావా? ఇవన్నీ చూస్తాడు ఆయన. ఇవన్నీ ఆయన చూస్తాడు. అర్థమైంది? ఆయన మన పైరూపాన్నే కాదు, అంతరంగాన్ని కూడా చూస్తాడు ఆయన. అదవుతున్న కుర్రోళ్ళు, మన అంతరంగాన్ని కూడా ఆయన చూస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని రాజ్యంలో చేరాలంటే ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉండకూడదు. తప్పిపోయిన కుమారుడు హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు, నా పాపము క్షమించు అన్నాడు. భక్తిగా ఉంటున్నాను, తండ్రికి నమ్మకంగా ఉంటున్నాను అనుకునేవాడేమో మనస్సులో నొచ్చుకొని తండ్రి ఇంటికి దూరంగా ఉన్నాడు. అంటే దేవుని ఇంటికి నువ్వు దూరంగా ఉన్నావు, దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావు అని అర్థం. కాబట్టి ఈ రోజు నుంచి మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అనవసరం, మనం ఎలా ఉన్నామో దేవుని ఎదుట అది చూసుకోండి. దేవుని కంటే ఎక్కువగా దేని మీదన్నా మన మనసు పోతుందా చూసుకోండి. దేవుని కంటే ఎక్కువగా మన మనస్సు పోతుందా? అది ఇందాక చెప్పానే, వాడికి డబ్బు మీద పోయింది, వీళ్ళకేమో మనుషులు చూడటం వచ్చి సరిగా. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశం నుంచి కానానుకు వెళ్ళేటప్పుడు శోధనలు వచ్చిన ప్రతిసారి మోషే మీద దేవుని మీద సనిగారు. వాళ్ళు కనాను దేశంలోకి వెళ్ళలేదు. సనిగిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదయ్యా. కాబట్టి సనుగుట అనండి, మళ్ళీ 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 పెద్దగా. ఇది ఎందుకో మరి దేవుడు నాకు 3 రోజుల క్రితం పెట్టాడు ఈ మనసు. మర్చిపోయాను, ఈ వాక్యం నేను చెప్పాలని మనసు పెట్టాడు, నేను అది మర్చిపోయాను. ఉదయం పూట లేచి పెద్దల కాడ ఇవాళ 10ంటికి వెళ్ళి కూర్చోవాలి, మా పరిశుద్ధులు అసలు 10ంటికి వస్తున్నారో చూడాలి, 10ంటికి వస్తారు మా పరిశుద్ధులు చూడాలి అనుకొని నేను 6:30కే మొత్తం ఫ్రెష్ అయిపోయి కూర్చున్నా. కూర్చొని ఏం చెప్పాలి ప్రభు అని వేలు చూస్తూ నిద్రపోయాడు. మెలకు ఇంతలోకి ఒకడు వచ్చాడు, లేపాడు, కుర్చీలో కూర్చొని నిద్రపోయాడు. వేలు చూస్తా ఏమీ రాలేదు. మళ్ళీ ప్రభు వీళ్ళకి ఏం చెప్పాలి అని అంటుండదే. ఇది 3 రోజుల క్రితం చెప్పమని చెప్పింది, జ్ఞాపకం చేసింది, అందుకని ఇది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంత బతుకు బతికి ఇది అంటారుగా, ఇంటికి పోయి ఏడ్చేదంట, అంతేనా? నాకు సామెత రాదు. ఎంత బతుకు బతికి అంతేనమ్మా, ఇంటికి పోయి ఏడ్చేడా, ఏదో నక్కేడా? ఎంత బతుకు బతికి ఇంటికి పోయి వచ్చాడా? సరే, ఇంత భక్తి చేసి ఈ చిన్ని దానిలో పోగొట్టుకోవడం ఎందుకు చెప్పండి? అవసరమా?
ఎంతకాలం మార్మల్స్ పొందారు, ఎంతకాలం బుధవారాలు వచ్చి, శనివారాలు వచ్చి, ఆన్లైన్ ప్రేయర్లు వచ్చి, ఇన్ని కోటాల్లో వాక్యం విని కోటాల కోసం ప్రార్థన చేసి ఓ ప్రభువా ప్రభువా అని చివరికి చచ్చేటప్పుడు ఈ చిన్ని మనసు ఉందనుకో. ఇప్పుడు కొంతమంది ఏంటంటే చచ్చిపోయేటప్పుడు నేను చచ్చిపోతున్నా, నేను మామ చూడాలి, వేరు చూడాలి, దేవుడు చూడరు బాబా. వాళ్ళు ఎట్ట కూడా బతుకుతారు. నాకు చూసి ఏమి తృప్తిగా చచ్చేది ఏమీ లేదు, దేవుడు చూస్తే తృప్తిగా జాబ్. అర్థమైనా? చిన్నోడిని పిలిపి, నడిపోయిని పిలిపి, పెద్దోడిని పిలిపి, ఆ అమ్మాయిని పిలిపి, ఈ అమ్మాయిని పిలిపి, ఆవిడని పిలిపి, మనవని పిలిపి, ఈ వద్దు కానీ అయ్యా నా టైం దగ్గర పడ్డట్టుంటే నేను నీ దగ్గరకు వస్తానా, ఆయన చూస్తా, అయ్యా నేను చూడాలి. ఇస్సాకు ఏం చెప్పాడు తెలుసా? ఇస్సాకు నేను వెళ్ళిపోబోతున్నాను అన్నాడు. యాకోబు ఏం చేశాడు తెలుసా? నేను వెళ్ళిపోబోతున్నాను, నా పితరులు వెళ్ళిన ప్రయాణంలో నేను వెళ్ళిపోబోతున్నాను, మిమ్మల్ని ఆస్వాదిస్తారు, రెండు కొడుకున్నారా అన్నాడు. ఇట్లా మనము మన పిలుపును తెలుసుకోవాలి. అంటే మన మరణం తెలుసుకోవాలి. పక్కలు చెప్పు, మన మరణం తెలుసుకోవాలి. చనిపోయే టయానికి మన బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వాలి. హల్లెలూయా. ఒక ఆయన ప్రభు తెలుసుకున్నాడు. ఆ ఊరిలో మొత్తం యాదవులే ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఆయన భార్య కూడా ప్రభు తెలుసుకుంది. ఇద్దరు ప్రభు తెలుసుకుంటే ఆ ఊరోళ్ళు ఆయన వెలివేశారు. ఆయన ఊళ్ళో నుంచి ఊరు బయట ఒక చింత చెట్టు ఉంటే చింత చెట్టు కింద భార్యను పెట్టుకొని ఉన్నాడు. వయసోళ్ళే, యవనస్తులు. ఆ చింత చెట్టు కింద కాపురం పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే నీళ్లు ఇసుకలో తోడుకుంటే చలం వస్తుంది. ఆ సముద్రం ఒడ్డున అన్నమాట చలం వస్తుంది. ఆ నీళ్లు తోడుకొచ్చుకొని వీళ్ళు అన్నాలు వండుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? తెల్లవారుజామున వీళ్ళు నిద్ర లేచే లోపల ఆ నీళ్ళల్లో ఇది కూర్చుంటున్నారు. అప్పటికప్పుడు గొయ్యి తొలితే మురికి నీరు వస్తుంది, మళ్ళీ ఒక అవసరానికి ఉపయోగపడదు. పేడేస్తున్నారు వాళ్ళ చలమలు, నీటి చలమలు. తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు, మద్రాసు వెళ్ళిపోయాడు భార్య తీసుకొని. అక్కడ దైవజనుడు పరిచర్య చేశారు. 12 సంవత్సరాలు పరిచర్య చేశారు భార్య భర్తలు ఇద్దరు. ఆ దైవజనుడు కొద్ది రోజులు మంచం మీద కోమలో ఉంటే ఈ భార్య భర్తలు ఇద్దరు ఆయనకి తొడవడం, ఆయన అన్ని చేయడం చేస్తా ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. ఆయన ఒకరోజు పళ్ళు తెరిచాడు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నాను, నీవు నమ్మకంగా 12 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేశావు కనుక నీకు పిల్లలు లేరు, నీకు 4 కొడుకులు పుడతారు అని చెప్పాడు. నీకు 4 కొడుకులు పుడతారు అని చెప్పారు భార్యకి. ఆ అమ్మాయి ఆవిడ ఆయనకు ఒళ్ళు తోడవటం ఇదంతా చేస్తున్నారు. ఆయన పిలిచాడు, ఆమె పిలిపిని పిలిచి నువ్వు మంచి సేవ చేస్తావు, ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడు. పక్కనే ఈ సేవకుడు కొడుకున్నాడు. ఆయన అన్నాడు, ఎంత నమ్మకస్తులు వీళ్ళిద్దరు, ఈ నమ్మకస్తులైన వీళ్ళిద్దరిని పంపితే మనం పనిచేసేది ఎవరు అన్నారు. మనం పనిచేసి పెట్టేది ఎవరు నమ్మకంగా? వీళ్ళు ఎక్కడే ఉంచుతా నాన్నగారు అన్నాడు. ఇది దేవుని చిత్తం. మంచి వాళ్ళని దేవుడు పంపిస్తాడు కానీ వీళ్ళు ఇప్పుడు పంపించేది. ఆయన వచ్చాడు, అదే ఊరికి వచ్చాడు, మళ్ళీ అదే చింత చెట్టు కింద పెట్టాడు పాపం. మళ్ళీ అప్పుడు ఎలా చేశారో 12 సంవత్సరాల తర్వాత కూడా అదే చేస్తున్నారు. ఆ నీటి చలనంలో పేడ వేయడం, 2 కూర్చోవడం చేస్తున్నారు. అయినా భరించి అక్కడే ఉన్నాడు, దేవుని సేవ చేశాడు. ఆ ఊరోళ్ళందరూ మారిపోయారు. ఆయన చంపాలని
అంటే అర్ధరాత్రుల వరకు ఆన్లైన్ ప్రేయర్లు పెడుతుంటే ఈ తాగుబోతు భర్తలు, అరే మన భార్య మన మాట వినకుండా ఈ పాస్టర్ గారు ప్రార్థన పెడితే పాస్టర్ గారు ప్రార్థన ఆడే ఉంటారు, మాకు అన్నాలు పెట్టట్లేదు వీళ్ళు, అసలు ఈ పాస్టర్ని చంపేస్తే మనకు పేచీకి పోతారా బాబు అని చెప్పేసి ఆయన చంపడానికి రెడీ అయిపోయారు. రోడ్డు పక్కన అడివైపు మొగలి పొదల్లో ఉన్నారు. మొగలి పొదలు ఆయన నడుచుకుంటూ వస్తుంటే ముందు వెనక కుడి ఎడమల 4 దేవదూతలు ఉన్నారట. వీళ్ళు ఈ చెట్టు పొదల చోట ఉన్న వాళ్ళు చూసి వామ్మో మనకంటే బలంగా ఉన్నారు వాళ్ళు దేవదూతల్లో ఉన్నారు అని చెప్పి వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి వాళ్ళు కూడా మారు మనసు పొందారు. అయితే మాట చెప్తున్నాను, ఆయన చనిపోబోయేటప్పుడు 4 కొడుకులను పిలిచి ఒక మాట అన్నాడంట. ఏంటంటే, నా కుమారులారా, మన తాత ముత్తాతల నుంచి చేసిన పాపాలు ఏవైతే శాపాలుగా ఉన్నాయో అవన్నీ విరగొట్టబడ్డాయి. నాతోనే ఆ శాపాలన్నీ పోయినాయి. మీకు శాపాలు రావు, ఆశీర్వాదాలే వస్తాయి మీకు అని చెప్పి ఆయన కన్ను మూసాడు. ఆ 4 దిక్కున్న దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి మనం చచ్చిపోయేటప్పుడు మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి. బతికున్నప్పుడు వాళ్ళను దేవునిలో పెంచాలి, దేవుళ్ళు పెరిగేటట్టు చూడాలి. ఇది పిల్లలు. కాబట్టి పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే ఒక్కటి పొదువుగా ఉంది అన్నాడు ధనవంతుడైన వ్యక్తితో. ఇక్కడ సనగటం అనేది ఉందన్నాడు. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో అంటాడు 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మిగతా 9 తప్పిపోయినట్టే అన్నాడు. కాబట్టి ఈ పాపలోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకడం కోసం దినదినము మారు మనసు పొందాలి. పక్కలు చెప్పండి, దినదినము మారు మనసు పొందాలి. అంటే ప్రతిరోజు మన హృదయం నిమిత్తమై పశ్చాత్తాపంతో మన పాపాలు మనం ఒప్పుకొని నిద్రపోవాలి. ఎప్పుడైనా తప్పు జరిగితే వెంటనే ఇలా జరిగింది క్షమించు అని ఎదుటి అడగాలి. దేవుడి దగ్గర క్షమాపణ చెప్పాలి. అది దినదిన మారు మనసు పొందడం అంటే. రెండోది, ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుని తోడు తీసుకోవాలి. ప్రభువా, నేను తాగకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా అంటే, నువ్వు తాగకుండా ఉండలేవు. నువ్వేం చేయాలా? పొద్దున్నే లేచి పరిశుద్ధాత్మ దేవా అనంటే, త్రాగుడు నాకు అసహ్యాన్ని కలిగించు. ఆమేన్. అంతే. నువ్వు సినిమా చూడకుండా ఉండలేకపోతున్నావా? సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నావా? సీరియల్ ఎక్కడ చూస్తున్నాను చూడలే, సెల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నాను. సెల్ ఫోన్లో రీల్స్ అవి చూస్తున్నాను. ఇవి చూడకుండా ఉండలేకపోతున్నావా? ప్రభా, నాకు టైం అంతా పోతుంది, ఇవి చూడకుండా నాకు సహాయం చేయి పరిశుద్ధాత్మ దేవ. ఇట్లా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటే పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం. మనం కనుక పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటామా పడిపోతాం. దేవుడి సహాయం తీసుకుంటామా లేవనెత్తుతాడు. ఒకవేళ పడిపోయినా ఆయనే, ఎందుకంటే పేతుర్ని నేల మీద నడమని చెప్పింది యేసుప్రభువే కాబట్టి మునిగిపోయిన లేపింది కూడా యేసుప్రభువే. కనుక ఆయన సహాయం తీసుకొని మనం నడుస్తూ ఉంటే ఒకవేళ మన పరిస్థితులను బట్టి ఆయన చేయి వదిలిపెట్టి జారినా మళ్ళీ ప్రభు అంటే పట్టుకొని పైకి వెళ్తాడు. అర్థమైందా? కాబట్టి మనం చస్తే దేవుడి రాజ్యంలో ఉండాలి, బ్రతుకుంటే దేవుడి రాజ్యం మనలో ఉండాలి. దేవుడి రాజ్యం నీతి. దేవుడి రాజ్యంలో ఏముంది? నీతి. దేవుడి రాజ్యంలో వెలుగు. దేవుడి రాజ్యంలో పరిశుద్ధత ఉంది. అది మనలో ఉండాలి. బతికితే, చస్తే అవి ఉన్న ప్రాంతంలో మనం ఉండాలి. ప్రార్థన చేస్తాం.